హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే ఒక సింపుల్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి. చేసుకోవటం అయితే చాలా సింపుల్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి కానీ లేదంటే టీ టైం స్నాక్స్గా తినడానికి కూడా సూపర్గా ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రిబ్బన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక జల్లెడ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఏదైనా కప్పుతో 3 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకొని పిండిని కొద్ది కొద్దిగా జల్లించుకుంటూ పిండి వేసుకుంటూ మొత్తం జల్లించేసుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల పకోడీ చాలా బాగా వస్తుందన్నమాట. పిండిని అయితే కంపల్సరిగా జల్లించుకోండి. ఇక్కడ నేను తీసుకున్నదైతే పొడి బియ్యం పిండేనండి. బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి కూడా తీసుకొని దానిని కూడా జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కప్పుతో అరకప్పు పుట్నాల పప్పు తీసుకోండి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ వాము కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. వాముని డైరెక్ట్గా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవటం వల్ల మనకు రిబ్బన్ పకోడీ వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. లేదంటే పకోడీ కరెక్ట్గా రాదండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడిని అయితే మళ్ళీ ఒకసారి జల్లించేసుకోవాలి. వాము అయితే కరెక్ట్గా మెదగదండి. సో మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ జల్లించేసుకోండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. వాము ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం జస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక స్పూన్ సాల్ట్, ఇంకా కొద్దిగా బటర్ని కరిగించుకొని వేడివేడిగా వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. పిండి మొత్తాన్ని ఇలా చేత్తో బాగా రుద్దుతూ కలుపుకున్నారంటే బటర్ మొత్తం పిండిలో బాగా కలిసిపోతుందన్నమాట. ఇప్పుడు పిండిలో బటర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి కలుపుకున్న పిండిని కొద్దిగా చేత్తో తీసుకొని గట్టిగా నొక్కి పట్టుకున్నామంటే గట్టి ఉండలాగా రావాలి. ఇక్కడ నాకైతే కొద్దిగా బటర్ తక్కువగా అనిపించిందండి. సో ఇంకొద్దిగా బటర్ని వేడి చేసుకొని వేసుకున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే ఇంకొద్దిగా బటర్ వేసుకోండి. బటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా చేత్తో గట్టిగా నొక్కి పట్టుకుంటే ఇలా గట్టి ఉండలాగా రావాలి. అలాగే ఆ ఉండని చేత్తో నలిపితే మళ్ళీ పొడి అయిపోవాలన్నమాట. ఇలా వచ్చిందంటే బటర్ పర్ఫెక్ట్గా సరిపోయినట్లండి. ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. అలాగే కలుపుకునే టైంలోనే కొద్దిగా పిండిని తీసుకొని నోట్లో వేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి మొత్తాన్ని ముద్దలాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట. ఇప్పుడు పిండి పైన మూత పెట్టేసి స్టవ్ పైన వెడల్పుగా ఉండే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని దానికి ఇలా 4 వైపులా 4 సన్నటి హోల్స్ ఉండే బిళ్ళను అయితే వేసుకోవాలి. ఇలాంటి బిళ్ళ అయితేనే మనకు రిబ్బన్ పకోడీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ బిళ్ళని అడుగున మురుకుల గొట్టానికి పెట్టేసి మురుకుల గొట్టంలో లోపల కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఇలా అప్లై చేసేయండి. ఇలా ఆయిల్ వేసి అప్లై చేసుకోవటం వల్ల పిండి దానికి అంటుకుపోకుండా ఉంటుందండి. ఇప్పుడు కలిపెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా తీసుకొని ఆ పిండి ముద్దను 2-3 నిమిషాల పాటు చేత్తో పిసుకుతూ బాగా కలిపేసేయాలి. ఇలా ఎంత బాగా పిసికితే మనకు పకోడీ అంత గుల్లగా వస్తాయన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని బాగా పిసికేసి సిలిండర్ షేప్లో చేసుకొని ఉరుకుల గొట్టంలో పెట్టేసుకోండి. తర్వాత పైనుంచి మూత పెట్టేసి గట్టిగా క్లోజ్ చేయాలి. ఈలోపు ఆయిల్ కూడా వేడెక్కిపోయి ఉంటుంది. ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి కలిపెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసి ఆయిల్లో వేసి చూసామంటే ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిసేపటికి దానంతటా అదే పైకి వస్తుందండి. అలా పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కినట్లు. అలా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ చక్రాల్లాగా ఒత్తుకోవాలి.
ఇలా ఒత్తుకునేటప్పుడు మరీ పెద్ద సైజులో కాకుండా కొద్దిగా చిన్న సైజులో ఒత్తుకోండి. అలాగే మనం ఒత్తుకునే చుట్ట అనేది నీట్‌గా రావాలంటే మురుకుల గొట్టాన్ని మరీ పైకెత్తకుండా కొద్దిగా ఆయిల్‌కి దగ్గరగా పెట్టుకొని చుట్టలాగా చుట్టుకున్నారంటే నీట్‌గా వస్తుందండి. ఇలా ఆయిల్‌లో వేసిన తర్వాత ఒకవైపు కాలనిచ్చి తర్వాత గరిటెతో నెమ్మదిగా రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. కాలకుండా టర్న్ చేసుకున్నారంటే మొత్తం విరిగిపోతాయన్నమాట. సో, కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమేనండి. రిబ్బన్ పకోడీ ఫ్రై అయిందని ఎలా తెలుసుకోవాలంటే వేసినప్పుడు నురగలైతే చాలా ఎక్కువగా వస్తాయండి. అదే ఫ్రై అయ్యే కొద్దీ నురగలు బాగా తగ్గిపోతాయన్నమాట. అలా నురగలు తగ్గిపోయినాయి అంటే పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయినట్లు. ఆ టైంలో తీసేసుకొని పక్కన ఒక ప్లేట్‌లో పెట్టేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మిగిలిన పిండితో పకోడీ అన్నీ కాల్చేసుకోవడమేనండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఓవర్ హీట్ అయిపోకుండా జాగ్రత్తగా కాల్చుకున్నారంటే చాలా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా రిబ్బన్ పకోడీ ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పకోడీలన్నింటినీ ఒక ప్లేట్‌లో పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. పిండి మొత్తం కాల్చుకున్న తర్వాత ఫైనల్‌గా ఆయిల్‌లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా గార్నిషింగ్‌గా వేసుకున్నామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా రిబ్బన్ పకోడీ ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా! చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి. పిల్లోల స్నాక్స్‌లోకైనా లేదంటే ఈవినింగ్ టైంలో టీ టైమ్ స్నాక్స్‌గా కూడా చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. ట్రై చేస్తే మీకెలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా గనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.